తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ కదా, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు. కిరణ్ రెండు కలపాలి మరి. వినయ్ కిరణ్ లేదా కిరణ్ వినయ్. కొద్దిగా వెనక్కొచ్చి కొట్టు, అది అలాగా వెనక్కొచ్చి కొట్టు, వెనక్కొచ్చి కొట్టు, కొద్దిగా వెనక్కొచ్చి కొట్టు. అప్పుడు అది వాళ్ళ మీద పడిలే కొట్టు, వాళ్ళ మీద పడిలే కొట్టు. అది బేర పెట్టి కొట్టండి 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 కొట్టండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేకును కట్ చేస్తున్నాం. ఒకసారి పడుతుంది. కొట్టండి 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 కొట్టుకోరా కొట్టుకోరా. కొనుక్కోలేడు ఈడు. పట్టుకోరా పట్టుకో. అది కేక్ సార్ మీరు పెట్టండి తీసుకో. కొట్టండి 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 సార్ కొట్టండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. నువ్వు పెట్టు సత్య, నువ్వు పెట్టు సత్య, నువ్వు పెట్టు. అదే మొక్క ఇడికి కూడా సంత పెట్టు. తీసుకో. వీళ్ళకి ఇప్పుడే చిన్న కష్టాలండి. ఓ 10 సంవత్సరాలు పోయిందంటే ఆస్తి అంతా వెళ్తే. ఎందుకంటే మరి కొడుకులు కదా. దేవుని స్తోత్రం. అలా దీవిస్తాడు. ఎందుకంటే ఓ తల్లికి 2 కొడుకులు, వీళ్ళకంటే ఇంకా చిన్నవాళ్ళు, భర్త లేడు. ఆ ఇంటికి దేవుడు వెళ్ళమంటే వెళ్ళి నేను ప్రార్థన చేశాను. అమ్మ ఇప్పుడు బాధపడుతున్నా కానీ కొద్ది రోజులకి నువ్వు తినడానికి కూడా ఖాళీ ఉండదని చెప్పాం. చక్కని బిల్డింగ్ కట్టుకొని ఈరోజు ఒక్కొక్కడికి 40-50 వేలు జీతం. వాళ్ళ కూడి కుక్కలు తినవు. ఈరోజు దేవుళ్ళలో నమ్మకంగా ఉంటారు. దేవుని స్తోత్రం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, చక్కని కూడికి రీతిగా జరిపించిన నీ కొందనాలు. ఇదిగో మా ప్రియులు నీ బిడ్డలు కొత్తపల్లి, రావణపాలెం, కొత్తూరు, చెర్లోపాలెం, అలాగే తుని నిండు కూడా ప్రభు వచ్చారు నీ బిడ్డలు. అయ్యా, నీ బిడ్డలందరూ మీరు దీవించండి. ముఖ్యంగా ఈ కూడికిని ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామనకు మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకు అందరూ కొందనాలు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు. ఏం కంగారు పడకండి.